ట్రికీ యాప్స్కి స్వాగతం. ప్రాబబిలిటీ. ఇప్పుడు మనం ప్రాబబిలిటీ చాప్టర్ నుండి కీ పాయింట్స్ మరియు ఇంపార్టెంట్ ఫార్ములే తెలుసుకుందాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుండి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంది. కీ పాయింట్స్. Probability of an event is equal to number of favorable outcomes divided by total number of possible outcomes. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక బ్యాగ్లో 9 బాల్స్ ఉన్నాయి. అందులో 6 రెడ్ బాల్స్ మరియు 3 yellow బాల్స్ ఉన్నాయి. ర్యాండమ్గా ఒక బాల్ పిక్ చేస్తే అది yellow బాల్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత? సొల్యూషన్ చూద్దాం. బ్యాగ్లో ఉన్న yellow బాల్స్ 3, సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 3, మరియు బ్యాగ్లో ఉన్న టోటల్ బాల్స్ 9, సో ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 9. సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 3/9 అంటే 0.3. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 కాయిన్స్ని సైమల్టేనియస్గా టాస్ చేస్తే ఆ 2 కాయిన్స్ మీద అట్లీస్ట్ ఒక్క హెడ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత? సొల్యూషన్ చూద్దాం. నంబర్ ఆఫ్ కాయిన్స్ టాస్డ్ ఇస్ 2, సో శాంపిల్ స్పేస్ 2 స్క్వేర్ అవుతుంది అంటే 4, మరియు ఫేవరబుల్ అవుట్కమ్స్ లేదా శాంపిల్ పాయింట్స్ హెడ్ మరియు హెడ్, హెడ్ మరియు టేల్, టేల్ మరియు హెడ్ అంటే 3 ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు శాంపిల్ పాయింట్స్ బై శాంపిల్ స్పేస్ అంటే 3/4. సో ఇక్కడ 2 కాయిన్స్ సైమల్టేనియస్గా టాస్ చేస్తే 2 కాయిన్స్ మీద అట్లీస్ట్ ఒక్క హెడ్ వచ్చే ప్రాబబిలిటీ 3/4. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక డైస్ రోల్ చేస్తే ఒక ఈవెన్ నంబర్ రావడానికి మరియు ఒక ఆడ్ నంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? సొల్యూషన్ చూద్దాం. ఒక డైస్కి 6 ఫేసెస్ ఉంటాయి, సో ఇక్కడ శాంపిల్ స్పేస్ 6. ఈవెన్ నంబర్ రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ 2, 4 మరియు 6 అంటే 3 ఫేవరబుల్ అవుట్కమ్స్. అలాగే ఆడ్ నంబర్ రావడానికి అవుట్కమ్స్ 1, 3 and 5 అంటే 3 ఫేవరబుల్ అవుట్కమ్స్. సో ఈవెన్ నంబర్ రావడానికి ప్రాబబిలిటీ 3/6 అంటే 1/2, మరియు ఆడ్ నంబర్ రావడానికి ప్రాబబిలిటీ 3/6 అంటే 1/2. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక బ్యాగ్లో 3 గ్రీన్ బాల్స్, 4 yellow బాల్స్ మరియు 5 రెడ్ బాల్స్ ఉంటాయి. ర్యాండమ్గా 3 బాల్స్ చూస్ చేస్తే ఆ 3 బాల్స్ అన్ని డిఫరెంట్ కలర్స్లో ఉండే ప్రాబబిలిటీ ఎంత? సొల్యూషన్ చూద్దాం. బ్యాగ్లో 3 గ్రీన్ బాల్స్ ఉన్నాయి, 4 yellow బాల్స్ ఉన్నాయి మరియు 5 రెడ్ బాల్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్క కలర్ నుండి ఒక బాల్ని చూస్ చేయాలి. సో yellow బాల్స్లో ఒక బాల్ వచ్చే ప్రాబబిలిటీ 4c1, గ్రీన్ బాల్స్లో ఒక బాల్ వచ్చే ప్రాబబిలిటీ 3c1, రెడ్ బాల్స్లో ఒక బాల్ వచ్చే ప్రాబబిలిటీ 5c1. సో ఇక్కడ 3c1 అంటే 3, 4c1 అంటే 4 మరియు 5c1 అంటే 5. బ్యాగ్లో ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ బాల్స్ 12, సో 12లో నుండి 3 బాల్స్ చూస్ చేస్తాము. సో టోటల్ ప్రాబబిలిటీ 12c3 అవుతుంది అంటే 12 × 11 × 10 డివైడెడ్ బై 3 × 2 × 1. ఇది సాల్వ్ చేస్తే 220 వస్తుంది. సో బ్యాగ్లో నుండి 3 డిఫరెంట్ బాల్స్ చూస్ చేసే ప్రాబబిలిటీ 3c1 × 4c1 × 5c1 డివైడెడ్ బై 12c3 అంటే 3 × 4 × 5 బై 220. ఇది సాల్వ్ చేస్తే 3/11 వస్తుంది. సో ఇక్కడ ర్యాండమ్గా 3 బాల్స్ పిక్ చేస్తే అన్ని డిఫరెంట్ కలర్స్ బాల్స్ వచ్చే ప్రాబబిలిటీ 3/11. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For full videos, download our app from the Play Store.